హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఆటోమేటిక్ వీడియో స్లైడ్ షో. జనరల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక స్లైడ్ షో ప్లే అవుతుంది. సో ఈ స్లైడ్ షో కంప్లీట్గా ఆటోమేటిక్గా చేసింది, అంటే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్, లైక్ ఒక 1 minute లోపల కంప్లీట్ ఈ స్లైడ్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే జనరల్లీ వెడ్డింగ్ టైమ్స్లో కానీ ప్రీ వెడ్డింగ్ టైమ్స్లో కానీ మనం ఎల్ఈడి స్క్రీన్స్లో ప్రజెంట్ చేసుకోవడానికి, లేదా ఇంట్లో మన ఓల్డ్ ఫొటోస్ని కానీ న్యూ ఫొటోస్ని కానీ ఒక వీడియో స్లైడ్ షో లాగా చూసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ప్రోషో ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకసారి మనం సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది, మనం ఈజీగా ఎలా స్లైడ్ షోస్ని యాడ్ చేసుకొని చేయగలం ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఓకే, సో జస్ట్ మీకు ఇలా ప్రోషో ప్రొడ్యూసర్ అని చెప్పేసి కనిపిస్తుంది సాఫ్ట్వేర్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. మీకు కంప్లీట్లీ డ్రైవ్ లింక్లో సెటప్ ఫైల్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తాను. సో సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. సో మీకు సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాక ఇలా కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఓపెన్ అంటే బ్లాంక్ స్లైడ్ షో అండ్ షో టెంప్లెట్ అని ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. సో క్రియేట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ కంటిన్యూ టు విజ్గార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో కంటిన్యూ కొట్టేసేయండి. ఫైన్. ఆటోమేటిక్గా మన స్లైడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఎఫెక్ట్స్, సో కంప్లీట్ ఎఫెక్ట్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి. లేదా ఏదైనా బర్త్డే అనుకోండి, పిల్లల కిడ్స్ వీడియోస్ చేస్తుంటే బర్త్డేకి సంబంధించిన బెలూన్స్ అవి ఇవన్నీ ఇక్కడ అప్లై అవుతూ ఉంటాయి. అండ్ క్యాజువల్ మోషన్, క్యాండిల్ లైట్, ఇలా చాలా డిఫరెంట్ స్లైడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నేనైతే ఒకసారి ఆల్ ఎఫెక్ట్స్ అప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఆల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడికి వచ్చేసి కంటిన్యూ అని కొట్టండి. సో ఇక్కడ పైన చూసినట్లయితే యాడ్ కంటెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు ఏదైనా టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి టైటిల్స్ని యాడ్ చేసుకోవచ్చు, క్యాప్షన్స్ పెట్టుకోవచ్చు, ఈవెన్ ఏదైనా లైక్ ర్యాండమ్గా పిక్చర్స్ ఎలా అంటే అలా ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ప్రజెంట్ అయితే యాడ్ కంటెంట్ అనే దానిపైన క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఏవైతే కంటెంట్ పిక్చర్స్ ఏవైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ పిక్చర్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. డైరెక్ట్గా ఫస్ట్ నుంచి షిఫ్ట్ హోల్డ్ చేసి అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చాక జస్ట్ ఓపెన్ అని కొట్టండి. సో మనకి స్లైడ్ అనేది కంటెంట్ అనేది మొత్తం అంతా యాడ్ అయ్యింది. మీకు ఒకవేళ స్లైడ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఇలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాపర్గా ఓవరాల్గా అన్ని ఒక సీక్వెన్స్ ప్రకారం రావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు కంటిన్యూ ప్రివ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా ఫస్ట్ స్లైడ్ మీద సెలెక్ట్ చేసేసి కంటిన్యూ ప్రివ్యూ అని కొట్టేసేయండి. ఈవెన్ యూ కెన్ యాడ్ సమ్ మ్యూజిక్. సో ఇక్కడ కంటిన్యూ ప్రివ్యూ అని కొట్టగానే మనకి స్లైడ్స్ అనేటివి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మీ గ్రాఫిక్ కార్డ్ మీద కూడా కొంచెం బేస్ అయి ఉంటుంది, అంటే మీ అది లోడింగ్ స్పీడ్ అనేది. ఓకే, సో కొంచెం టైం పడుతుంది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఈ స్లైడ్ షో అనేది ఆటోమేటిక్గా మొత్తం అంతా క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రివ్యూ చూడొచ్చు, స్లైడ్స్ అనేటివి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మనకి ఈ స్లైడ్ షో కనుక నచ్చినట్లయితే వేరే స్లైడ్ షోని కూడా మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ రన్ అండ్ విజ్గార్డ్ అగైన్ అని చెప్పేసి అన్నది కదా, సో మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్ షోకి వెళ్ళిపోవచ్చు. లేదా ఈ స్లైడ్ షో ఓకే అనుకోండి, ఇక్కడ అప్లై టు ఎగ్జిట్ విజార్డ్ని కొట్టేసేయండి. అండ్ ఆఫ్టర్ దట్ సో మనకి స్లైడ్ షో అనేది ఇక్కడ అప్లై అయిపోయింది. మీరు ఒకసారి ప్లే చేసి చూడొచ్చు. సో ఇది మన స్లైడ్ షో. అండ్ ఈ స్లైడ్ షోకి మీరు ఏమైనా ఇండివిజువల్గా చేంజెస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ స్లైడ్ మీదకి వచ్చేసి డబల్ క్లిక్ చేయండి. సో స్లైడ్ మీద డబల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూసినట్లయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ జస్ట్ అప్లై చేయగానే మనకు చూడండి స్లైడ్ అనేది ప్లే అవుతా ఉంది. అండ్ మీరు చూసినట్లయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేటగిరీస్, లైక్ ఆల్ కేటగిరీస్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇవన్నీ మన దగ్గర ఉన్న కేటగిరీస్, ఫేవరెట్స్ అండ్ బ్లాక్ మౌంటేజెస్, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ఈవెన్ నేనైతే ఇక్కడ మోషన్ 3D అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా తీసుకుంటున్నా. సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ స్లైడ్ షోస్, మీకు ఎఫెక్టివ్గా కావాలనుకుంటే ఎఫెక్టివ్గా ఇలా ఒక్కొక్క స్లైడ్ షో ఉంది. సో ఇక్కడికి వచ్చాక నేనైతే థీమ్ కూడా తీసుకుంటున్నా. సో మీకు నచ్చిన దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు సెలబ్రేషన్ టైటిల్స్ అనేది కావాలి. సో మనకి ఇట్లా సెలబ్రేషన్ టైటిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆ పిక్చర్ మీకు లవ్ షేప్లో కావాలి, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లవ్ షేప్. సో ఆటోమేటిక్గా మనకి పిక్చర్ అనేది లవ్ షేప్కి యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు జస్ట్ అప్లై స్టైల్ అని చెప్పేసి కొట్టండి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు అప్లై అని చెప్పేసి అడుగుతుంది. ఓకే అని కొట్టండి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి స్టైల్ అనేది అక్కడ అప్లై అయిపోతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే,
సో దాని తర్వాత జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఓకే కొట్టండి. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ లేయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ దీని ప్రతి ఒక్క స్లైడ్ అనేది మీకు చాలా క్లియర్ విజిబిలిటీలో ఉంటుంది, అది ఏ టైప్లో ప్లే అవుతుంది అండ్ దానిలో ఉండే టైప్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్ సెట్టింగ్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. సో నాకు ఇది నచ్చింది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అప్లై స్టైల్ అని కొట్టాక జస్ట్ సే ఓకే. సో మనకి ఈ స్లైడ్ అనేది దీంట్లో అప్లై అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ దీని ట్రాన్స్ఫర్మేషన్ ఎఫెక్ట్ అనేది ఎలా జరగాలి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక దాని నుంచి ఇంకో దానికి మూవ్ అయ్యేటప్పుడు వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, అంటే మీకు ఇప్పుడు ఇలా లైటింగ్ లాగా వస్తుంది కదా మధ్య లోపల. సో దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, జస్ట్ ఇక్కడ డబల్ క్లిక్ చేసినట్లయితే ఈ రేస్ అనేవి మనకి 100 టైప్స్ ఆఫ్ రేస్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ కావాలి, ఎలాంటి ఎఫెక్ట్ కావాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు ఫైర్ వర్క్స్ అని పెట్టుకున్నా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, లైక్ ఫైర్ వర్క్స్ జరిగినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఫ్లిక్కర్స్ అండ్ లైట్ వ్యాప్ ఇట్లా డిఫరెంట్గా. ఇప్పుడు నేను ఇక్కడ లైట్ అనేది అయితే అప్లై చేశాను. సో జస్ట్ ఇక్కడికి వచ్చేసి అప్లై అని టైప్ చేసేయండి. సో మనకి ఇప్పుడు ఇది ప్లే అయ్యేటప్పుడు డైరెక్ట్గా అప్లై అయిపోతుంది ఇక్కడ నుంచి. సో మీరు చూడొచ్చు ఒక వీడియో నుంచి ఇంకొక వీడియోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు ఎలా అవుతుంది. ఓకే, సో ఇలా స్లైడ్ షో మొత్తం అంతా మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ స్లైడ్ షో రెడీ అయినాక మనం అవుట్పుట్ ఎలా పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే చాలా హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు ఎన్ని పిక్చర్స్నైనా స్లైడ్ షో చేసుకోవచ్చు. ఈవెన్ మోర్ దెన్ 100 పిక్చర్స్, 200 పిక్చర్స్. సో ఎక్కువగా మన ఫ్రెండ్స్కి ఎప్పుడైనా ఎప్పుడు అంటే లైక్ ఫోటో ఫ్రేమ్స్ ఇలా ఇస్తూ ఉంటాం కదా. సో డిజిటలైజ్డ్గా ఒక స్లైడ్ షో వీడియో రెడీ చేయాలనుకున్నప్పుడు బర్త్డేస్కి కానీ, వెడ్డింగ్ స్లైడ్ షోస్ ఆర్ ప్రీ వెడ్డింగ్ స్లైడ్స్ అనేవి ప్లే చేయడానికి కానీ ఇవి 100% యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం దీన్ని అవుట్పుట్ రెండర్ పెట్టుకోవడం ఎలా ఏంటి అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ పైనకి వచ్చినట్లయితే పబ్లిష్ అని కనిపిస్తుంది. సో పబ్లిష్ షో అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్ పబ్లిష్ షో. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట. బ్లూరే క్లారిటీలో కావాలా లేదా ఇంకేదైనా క్లారిటీలో కావాలా అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతుంది. సో నేను ఇక్కడ వైమో తీసుకుంటున్నా. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇది మనకి లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్ అయితే మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లారిటీ లెవెల్ వచ్చేసి మనకి 1080p ఉంది, 1080p 60 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈవెన్ యూ వాంట్ 4K, ఇక్కడ మనకి 4K ఫార్మాట్కి కూడా అప్లై అయిపోతుంది. సో నేనైతే 1080p అప్లై చేస్తున్నా. అండ్ అప్లై చేశాక సేవ్ వీడియో టు మై కంప్యూటర్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది కదా. సో డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారో ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ అవుట్పుట్ అనేది అక్కడికి వస్తుంది. స్లైడ్ షో అని ఉంది కదా, సేవ్ కొట్టేసేయండి. సో నేను ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నాను కాబట్టి మీకు రీప్లేస్ అని అడుగుతుంది. స్లైడ్ షో 2 అని చెప్పేసి టైప్ చేసుకుంటున్నా. సో మనకి స్లైడ్ షో రెడీ అయిపోయింది. వీడియో రెండరింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో యూస్ఫుల్ అవుతే తీసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.